శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. సాయంత్రం భక్తులకు మకర జ్యోతి దర్శనం జరగనుంది. మకర సంక్రమణ టైంలో కాంతమలైగా పిలిచే పొన్నంబల మేడుపై జ్యోతి రూపంలో దర్శనమిచ్చే హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు శబరికొండకు తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మకర విళక్కు జ్యోతి దర్శనం రోజున భారీ బందోబస్తుకు కేరళ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న భద్రతకు తోడు అదనంగా 5,000 మందిని మోహరించనుంది. మకర విళక్కు సీజన్ ప్రశాంతంగా ముగిసేందుకు చాలా ప్రాంతాల్లో వాహనాలు భక్తులకు నిషేధాజ్ఞలు విధించినట్లుగా తెలిపింది. శబరిమల అయ్యప్ప ఆలయంలో 2 నెలల పాటు జరిగే మండల మకర విళక్కు పూజలు మకర జ్యోతితో ముగుస్తాయి. ఈ ఏడాది శబరిమలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు చేసుకుంటున్నారు. కేరళలోని ప్రముఖ ఆలయం శబరిమలను ఏటా లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. ముఖ్యంగా నవంబర్ 16 నుంచి జనవరి 20 వరకు సాగే మండల మకర విళక్కు పూజల టైంలో అయ్యప్ప దర్శనాలకు మాలధారులై వస్తారు. స్వామి దర్శనాలకొచ్చే భక్తుల్లో కొందరు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు ఉన్నాయి. మకర జ్యోతి దర్శనానికి ఈసారి అయ్యన్నమాల వ్యూ పాయింట్ లో ఎవ్వరిని అనుమతించరు. పందళం నుంచి శబరిమలకు తిరువాభరణాలను ఊరేగింపుగా తీసుకెళ్లే టైంలో ట్రక్కుల రాకపోకలను నిషేధించారు. మకర జ్యోతి తర్వాత భక్తులు నీడక్కల్కు తిరిగి వెళ్లేలా కేఎస్ఆర్టీసీకి చెందిన 300 బస్సులు అందుబాటులో ఉంటాయి. అయ్యప్ప దర్శనం పూర్తయిన భక్తులు మకర జ్యోతి కోసం సన్నిధానంలో ఉండకుండా సంబంధిత వ్యూ పాయింట్లకు తరలిస్తారు. అక్కడ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. జ్యోతి స్వరూపం సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యుని స్వరూపమే అయ్యప్ప స్వామి అని హిందువులు విశ్వసిస్తారు. స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్యుడు జ్యోతి స్వరూపమని స్పష్టమవుతోంది. సుబ్రహ్మణ్యుడే అయ్యప్ప కాబట్టి మకర జ్యోతి రూపంలో దర్శనమిచ్చేది అయ్యప్ప స్వామి అనడంలో ఎలాంటి సందేహం లేదు. పురాణాల ప్రకారం శబరిమల ఆలయాన్ని పరశురాముడు స్థాపించారన్నది విశ్వాసం. శబరిమల ప్రస్తావన రామాయణంలో కూడా ఉంది. రాముడు పంపాకు శబరిమల వద్ద శబరి ఆశ్రమానికి వెళ్లినట్లు నమ్ముతారు. ప్రాచీన కాలంలో పొన్నంబళమేడు మీద ఒక ఆలయం ఉంది. ఆ ఆలయ శిథిలాలు శివలింగంతో సహా ఇటీవల కాలం వరకు అక్కడే ఉన్నాయి. మకర సంక్రాంతి సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపు ఆలయానికి ఈశాన్య దిశలో పర్వత శ్రేణుల నుంచి వెలుగు లీనుతూ జ్యోతి రూపంలో దర్శనమిచ్చే కాంతి పుంజంగా అయ్యప్ప స్వరూపం చూడటానికి భక్తులు ఉదయం నుంచి నిరీక్షిస్తుంటారు. ఈ జ్యోతి దర్శనం చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుందని విశ్వాసం. శబరిమలలో మకర జ్యోతి దర్శనానికి ముందు పందాళం నుంచి తెచ్చిన తిరువాభరణాలు ఆలయ ప్రధాన అర్చకులు స్వామికి అలంకరిస్తారు. తర్వాత మాలమూర్తికి హారతిస్తారు. ఆ వెంటనే పొన్నంబళమేడు పర్వత శిఖరాల్లో కాంతులీనుతూ మకర జ్యోతి దర్శనమిస్తుంది. ఇవన్నీ ఏకకాలంలోనే జరుగుతాయి. చాలా బాగుంది. ఇక్కడ
చాలా దర్శనం కూడా బాగా జరిగింది. జనాలు చాలా మంది ఎక్కువ ఉన్నారు. కొంచెం సౌకర్యాలు తక్కువ ఉన్నాయి ఇక్కడ. కొన్ని సౌకర్యాలు చేస్తే కూడా జనాలకి ఇబ్బంది లేకుండా ఫుడ్ గానీ, చిన్న పిల్లలకి ఇక్కడ వాటర్ చాలా ఇబ్బందిగా ఉంది. చిన్న పిల్లలకి వాటర్ దొరకాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వాటర్ ఇక్కడ ప్లాస్టిక్ బ్యాన్ చేశారు. వాటర్ ఫెసిలిటీ లేదు ఇక్కడ. వాటర్ ఫెసిలిటీ కొంచెము, భోజనం ఫెసిలిటీ చేస్తే చాలా మంది ఇంకా వస్తారు. భక్తాదులు చాలా మంది వచ్చారు కానీ ఇక్కడ స్పెషాలిటీ కొంచెం తక్కువ ఉంది. కొంచెం చేసింటే ఇంకా బాగుండేది. అది స్మాల్ కిడ్స్, నాట్ వాటర్, ఫుడ్ వెరీ. సిక్స్ టైమ్స్. యా. సూపర్. ముందు కన్నా ఇప్పుడు కొంచెం బెటర్ గానే ఉన్నాయి, కానీ కొంచెం ఇంకా చేయాలి. వాటర్ ఫెసిలిటీ, బాత్రూమ్స్ కొంచెం కష్టంగా ఉంది. అది కొంచెం చేస్తే బాగుంటుంది. 30 నెంబర్స్. ఓకే.